ఓం శాంతి 9/7/2024 మధురమైన పిల్లలు, సత్యమైన తండ్రితో లోపల బయట సత్యంగా ఉండండి. అప్పుడే దేవతలుగా అవ్వగలుగుతారు. బ్రాహ్మణులైన మీరే ఫరిష్తాల నుండి దేవతలుగా అవుతారు. ప్రశ్న: ఈ జ్ఞానాన్ని వినేందుకు లేక ధారణ చేసేందుకు అధికారులుగా ఎవరవ్వగలుగుతారు? జవాబు: ఎవరైతే ఆల్రౌండ్ పాత్రను అభినయించారో, ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తిని చేశారో, వారే జ్ఞానాన్ని ధారణ చేయడంలో చాలా వేగంగా ముందుకు వెళ్తారు. ఉన్నత పదవిని కూడా వారే పొందుతారు. పిల్లలైన మిమ్మల్ని మీరు శాస్త్రాలు నమ్మరా అని కొందరు అడుగుతారు. అప్పుడు వారికి చెప్పండి, మేమెంతగానైతే శాస్త్రాలను చదివామో, భక్తిని చేశామో అంతగా ప్రపంచంలో ఇంకెవ్వరూ చెయ్యరు. మాకిప్పుడు భక్తి ఫలం లభించింది, అందుకే ఇప్పుడిక భక్తి చేయాల్సిన అవసరం లేదు. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మలందరి యొక్క తండ్రి ఆత్మలందరికీ అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే వారు సర్వుల సద్గతి దాత. ఆత్మలెవరైతే ఉన్నారో వారందరినీ జీవాత్మలనే అంటారు. శరీరం లేకపోతే ఆత్మ చూడలేదు. అయితే డ్రామా ప్లాన్ అనుసారంగా స్వర్గస్థాపన తండ్రి చేస్తున్నారు. కాని తండ్రి అంటారు, నేను స్వర్గాన్ని చూడను. అది ఎవరి కోసమైతే ఉందో వారే చూడగలుగుతారు. మిమ్మల్ని చదివించిన తర్వాత నేను ఇక ఏ శరీరాన్ని ధారణ చెయ్యను. మరి శరీరం లేకుండా ఎలా చూడగలను? అలాగని ఎక్కడంటే అక్కడున్నాను, అన్నీ చూస్తాను అని కాదు. అలా కాదు. నేను కేవలం పిల్లలను మిమ్మల్నే చూస్తాను. మిమ్మల్నే పుష్పాలుగా తయారు చేసి స్మృతియాత్ర నేర్పిస్తాను. యోగం అన్న పదం భక్తికి సంబంధించింది. జ్ఞానాన్నిచ్చేవారు ఒక్క జ్ఞానసాగరుడే. వారినే సద్గురు అంటారు. మిగిలిన వారంతా గురువులు. సత్యాన్ని చెప్పేవారు, సత్యఖండాన్ని స్థాపన చేసేవారు వారే. భారత్ సత్యఖండంగా ఉండేది. అక్కడ దేవీదేవతలందరూ నివసించేవారు. మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. కావున వారు పిల్లలకు అర్థం చేయిస్తారు, సత్యమైన తండ్రితో లోపల బయట సత్యంగా ఉండాలి. పూర్వమైతే అడుగడుగులోనూ అసత్యమే ఉండేది. ఒకవేళ స్వర్గంలో ఉన్నత పదవిని పొందాలనుకుంటే అదంతా వదలాల్సి ఉంటుంది. స్వర్గంలోకైతే ఎంతో మంది వెళ్తారు. కాని తండ్రిని తెలుసుకుని కూడా వికర్మలు వినాశనం చేసుకోకపోతే శిక్షలు అనుభవించి లెక్కాచారాలు తీర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడిక పదవి కూడా చాలా తక్కువగా లభిస్తుంది. పురుషోత్తమ సంగం యుగంలో రాజధాని స్థాపన అవుతుంది. రాజధాని సత్యుగంలోనూ స్థాపన అవ్వదు, అలాగే కలియుగంలోనూ స్థాపన అవ్వదు. ఎందుకంటే తండ్రి సత్యుగంలో లేక కలియుగంలో రారు. ఈ యుగాన్ని పురుషోత్తమ కళ్యాణకారి యుగం అంటారు. ఇందులోనే తండ్రి వచ్చి అందరి కళ్యాణాన్ని చేస్తారు. కలియుగం తర్వాత సత్యుగం రానున్నది. అందుకే సంగమయుగం కూడా తప్పకుండా కావాలి. ఇది పతిత పాత ప్రపంచమని తండ్రి తెలియచేశారు. దూరదేశ నివాసి పరాయి దేశంలోకి వచ్చారు అన్న గాయనం కూడా ఉంది. మరి పరాయి దేశంలో తన పిల్లలు ఎక్కడ దొరుకుతారు? పరాయి దేశంలో పరాయి పిల్లలే దొరుకుతారు. నేను ఎవరిలోకి ప్రవేశిస్తాను అన్నది వారికి బాగా అర్థం చేయిస్తాను. నేను నా పరిచయాన్ని ఇస్తాను, మరియు ఎవరిలోకైతే ప్రవేశిస్తానో వారికి కూడా ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థం చేయిస్తాను. ఇది ఎంత స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీరిక్కడ పురుషార్థులుగా ఉన్నారు, సంపూర్ణ పవిత్రులుగా లేరు. సంపూర్ణ పవిత్రులను ఫరిష్తా అంటారు. ఎవరైతే పవిత్రులుగా లేరో వారిని పతితులు అనే అంటారు. ఫరిష్తాలుగా అయిన తర్వాత మళ్లీ దేవతలుగా అవుతారు.
సూక్ష్మరత్నంలో మీరు సంపూర్ణ ఫరిష్తాను చూస్తారు. వారిని ఫరిష్తా అంటారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఒక్క అల్ఫ్నే స్మృతి చేయాలి. అల్ఫ్ అనగా బాబా. వారిని అల్లా అని కూడా అంటారు. తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు స్వర్గాన్ని ఎలా రచిస్తారు? స్మృతి యాత్ర మరియు జ్ఞానం ద్వారా. భక్తిలో జ్ఞానం ఉండదు. జ్ఞానాన్ని ఒక్క తండ్రే బ్రాహ్మణులకు ఇస్తారు. బ్రాహ్మణులు పిలక స్థానంలో ఉన్నవారు కదా. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. ఆ తర్వాత పిల్లి మొగ్గల ఆటను ఆడతారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, దీనినే విరాట రూపం అంటారు. విరాట రూపమును బ్రహ్మ, విష్ణు, శంకర్లది అనరు. అందులో పిలక స్థానంలోని బ్రాహ్మణులైతే లేరు. తండ్రి బ్రహ్మ తనులోకి వస్తారు అన్నదైతే ఎవరికీ తెలియదు. బ్రాహ్మణ కులమే సర్వోత్తమ కులం. ఇప్పుడే తండ్రి వచ్చి చదివిస్తారు. తండ్రి శూద్రులనైతే చదివించారు కదా. వారు బ్రాహ్మణులనే చదివిస్తారు. చదివించటంలో కూడా సమయం పడుతుంది. రాజధాని స్థాపన అవ్వనున్నది. మీరు ఉన్నతోన్నతులుగా, పురుషోత్తములుగా అవ్వండి. కొత్త ప్రపంచాన్ని ఎవరు రచిస్తారు? తండ్రే రచిస్తారు. ఇది మర్చిపోకండి. మాయ మిమ్మల్ని మరపింపజేస్తుంది. దాని వృత్తే ఇది. జ్ఞానంలో అంతగా అది జోక్యం చేసుకోదు. స్మృతిలోనే జోక్యం చేసుకుంటుంది. ఆత్మలో చాలా చెత్త నిండి ఉంది. అది తండ్రి స్మృతి లేకుండా శుభ్రం అవ్వదు. యోగం అన్న పదం విని పిల్లలు చాలా తికమక పడతారు. బాబా, మా యోగం కుదరడం లేదు అని అంటారు. వాస్తవానికి యోగం అన్న పదం ఆ హఠయోగులది. సన్యాసులు బ్రహ్మముతో యోగాన్ని జోడించాలి అంటారు. వాస్తవానికి బ్రహ్మతత్వమైతే చాలా పెద్దది. ఏ విధంగా ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయో అలా అక్కడ కూడా చిన్న చిన్న నక్షత్రాల వలె ఆత్మలుంటాయి. అది ఆకాశం కంటే పైన ఉంది. అక్కడ సూర్యచంద్రాదుల ప్రకాశం ఉండదు. కావున మీరు ఎంత చిన్న చిన్న రాకెట్లో చూడండి. అందుకే బాబా అంటారు, మొట్టమొదట ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి. దానిని ఒక్క భగవంతుడే ఇవ్వగలరు. కేవలం భగవంతుడి గురించే తెలియదని కాదు, వారికి ఆత్మ గురించి కూడా ఏమీ తెలియదు. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల చక్రం యొక్క అవినాశి పాత్ర నిండి ఉంది. దీనినే సృష్టి అద్భుతం అంటారు. ఇంకేమీ అనలేరు. ఆత్మ 84 జన్మల చక్రాన్ని తిరుగుతూనే ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ప్రపంచం అవినాశి. ఇదెప్పుడూ వినాశనం అవ్వదు. చాలా పెద్ద ప్రళయం జరుగుతుందని, ఆ తర్వాత శ్రీకృష్ణుడు బొటనవేలు చప్పరిస్తూ రావి ఆకుపై వస్తారని వారు చూపిస్తారు. కాని అలాంటిదేమీ జరగదు. అది నియమ విరుద్ధము. మహాప్రళయం ఎప్పుడూ జరగదు. ఒక్క ధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం జరుగుతూనే ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా 3 ధర్మాలున్నాయి. ఇది కళ్యాణకారి సంగమయుగం. పాత ప్రపంచానికి మరియు కొత్త ప్రపంచానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. నిన్న కొత్త ప్రపంచం ఉండేది, ఇప్పుడు పాతగా ఉంది. నిన్నటి ప్రపంచంలో ఏముండేదో మీరు అర్థం చేసుకోగలరు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారు ఆ ధర్మ స్థాపనే చేస్తారు. వారైతే కేవలం ఒక్కరే వస్తారు, అనేకులుండరు. ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి జరుగుతుంది. తండ్రి అంటారు, నేను పిల్లలను మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వను. పిల్లలకు కష్టాన్ని ఎలా ఇవ్వగలను? వీరు అతి ప్రియమైన తండ్రి కదా. నేను మీ సద్గతిదాతను, దుఃఖహర్త, సుఖకర్తను అని అంటారు. స్మృతి కూడా నన్నొక్కర్నే చేస్తారు. భక్తి మార్గంలో ఏమేం చేసేశారు? నన్ను ఎంతగా నిందించారు? గాడ్ ఈజ్ వన్.
భగవంతుడు ఒక్కరే అంటారు. సృష్టి చక్రం కూడా ఒక్కటే. ఆకాశంలో వేరే ప్రపంచమేమీ లేదు. ఆకాశంలో నక్షత్రాలున్నాయి. ఒక్కొక్క నక్షత్రంలోనూ సృష్టి ఉందని, కింద కూడా ప్రపంచముందని మనుషులు భావిస్తారు. ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన విషయాలు. ఉన్నతోన్నతమైన భగవంతుడు ఒక్కరే. మొత్తం సృష్టిలోని ఆత్మలందరూ నీలోనే కూర్చబడి ఉన్నారు. ఇది ఒక మాల వంటిది అని అంటూ ఉంటారు కూడా. దీనిని అనంతమైన రుద్రమాల అని కూడా అనొచ్చు. సూత్రంలో బంధింపబడి ఉన్నారు. గానం చేస్తారు, కాని ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, నేను మీకు కొద్దిగా కూడా కష్టాన్ని ఇవ్వను. ఎవరైతే మొట్టమొదట భక్తి చేశారో వారే జ్ఞానంలో చురుగ్గా ముందుకు వెళ్తారు అని కూడా తెలియజేశారు. భక్తి ఎక్కువ చేసి ఉన్నట్లయితే వారికి ఫలం కూడా ఎక్కువ లభించాలి. భక్తి ఫలాన్ని భగవంతుడు ఇస్తారు అంటారు. వారు జ్ఞానసాగరుడు. మరి తప్పకుండా జ్ఞానం ద్వారానే ఫలాన్ని ఇస్తారు. భక్తి ఫలం గురించి ఎవరికీ తెలియదు. భక్తి ఫలం జ్ఞానం. దాని ద్వారా స్వర్గ వారసత్వమైన సుఖం లభిస్తుంది. కావున వారు ఫలాన్ని ఇస్తారు అనగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారు చేసేది ఒక్క తండ్రే. రావణుడి గురించి కూడా ఎవరికీ తెలీదు. ఇది పాత ప్రపంచమని కూడా అంటారు. ఇది ఎప్పటి నుండి పాతగా అయింది? ఈ లెక్క వెయ్యలేరు. తండ్రి మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు. వారు సత్యం. వారెప్పుడూ వినాశనమవ్వరు. దీనిని తలకిందుల వృక్షమని అంటారు. తండ్రి పైన ఉంటారు. ఆత్మలు తండ్రిని పైకి చూసి పిలుస్తూ ఉంటారు. శరీరమైతే పిలవలేదు. ఆత్మ అయితే ఒక శరీరం నుండి బయటకు వచ్చి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ తరగదు, అలాగే పెరగదు, అలాగే ఎప్పుడు మృత్యువును పొందదు. ఈ ఆట రచింపబడి ఉంది. మొత్తం ఆట యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని తండ్రి తెలియచేశారు. ఆస్తికులుగా కూడా తయారు చేశారు. ఈ లక్ష్మీనారాయణుల్లో ఈ జ్ఞానం లేదు అని కూడా తెలియచేశారు. అక్కడైతే ఆస్తికులు నాస్తికుల గురించి తెలియని కూడా తెలియదు. ఈ సమయంలో తండ్రే అర్థాన్ని వివరిస్తున్నారు. ఎవరికైతే తండ్రి గురించి, అలాగే రచన ఆది మధ్యాంతాల గురించి మరియు దీని కాల పరిమితి గురించి తెలీదో వారినే నాస్తికులంటారు. ఈ సమయంలో మీరు ఆస్తికులుగా అయ్యారు. అక్కడే విషయాలేవీ ఉండవు. ఇది ఒక ఆట కదా. ఏ విషయమైతే ఒక క్షణం జరుగుతుందో అది మళ్ళీ మరుక్షణంలో ఉండదు. డ్రామాలో టిక్ టిక్ అని తిరుగుతూ ఉంటుంది. ఏదైతే గతించిందో ఆ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఏ విధంగా సినిమా ఉంటుంది. 2 గంటలు లేక 3 గంటల తర్వాత మళ్ళీ అదే సినిమా అచ్చంగా అలాగే రిపీట్ అవుతుంది. అందులో ఇళ్ళు మొదలైనవి కూల్చేస్తారు. మళ్ళీ చూస్తే అవి నిర్మింపబడి ఉంటాయి. అది అచ్చంగా అదే విధంగా రిపీట్ అవుతుంది. ఇందులో తికమకపడే విషయమేది లేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆత్మలకు తండ్రి పరమాత్మ. ఆత్మలు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు. వారు వేరవుతారు. పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు. మీరు పూర్తి 5000 సంవత్సరాలు వేరుగా ఉన్నారు. మధురమైన పిల్లలైన మీకు ఆల్రౌండ్ పాత్ర లభించింది. కావున మీకే అర్థం చేయిస్తారు. జ్ఞానానికి కూడా మీరు అధికారులు. అందరికన్నా ఎక్కువ భక్తి ఎవరైతే చేశారో జ్ఞానంలో కూడా వారే చురుగ్గా ముందుకు వెళ్తారు. పదవి కూడా ఉన్నతమైంది పొందుతారు. మొట్టమొదట ఒక శివబాబా భక్తి జరుగుతుంది. ఆ తర్వాత దేవతల్ది, ఆపై పంచతత్వాలకు కూడా భక్తి చేస్తారు. వ్యభిచారులుగా అయిపోతారు. ఇప్పుడు అనంతమైన తండ్రి మిమ్మల్ని అనంతంలోకి తీసుకువెళ్తారు. వాళ్లేమో అనంతమైన భక్తి యొక్క అజ్ఞానంలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలను మీకు అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి. మళ్ళీ ఇక్కడి నుండి బయటకు వెళ్లడంతో మాయ మరపింపచేస్తుంది. ఏ విధంగా గర్భంలో ఉన్నప్పుడు మేమిలా చెయ్యము అని పశ్చాత్తాపడతారు, కాని మళ్ళీ బయటకు రావడంతో మర్చిపోతారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. బయటకు వెళ్లడంతోనే మర్చిపోతారు. ఇది మర్చిపోవడం మరియు మర్చిపోకుండా ఉండటం యొక్క ఆట. ఇప్పుడు మీరు తండ్రికి దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అయ్యారు. శివబాబా ఉన్నారు కదా, వారు సర్వాత్మల అనంతమైన తండ్రి. తండ్రి ఎంత దూరం నుండి వస్తారు? వారి ఇల్లు పరంధామం. పరంధామం నుండి వచ్చారంటే తప్పకుండా పిల్లల కొరకు కానుకను తీసుకొస్తారు. వారు అరచేతిలో వైకుంఠాన్ని కానుకగా తీసుకొస్తారు. తండ్రి అంటారు, క్షణంలో స్వర్గరాజ్యాధికారాన్ని తీసుకోండి. కేవలం తండ్రిని తెలుసుకోండి. సర్వాత్మల తండ్రి అయితే ఉన్నారు కదా, నేను మీ తండ్రిని అని వారంటారు. నేనెలా వస్తాను అన్నది కూడా మీకు అర్థం చేయిస్తాను. నాకు రథమైతే తప్పకుండా కావాలి. అది ఏ రథం? ఎవరైనా మహాత్ముని రథాన్నైతే తీసుకోలేరు. మీరు బ్రహ్మను భగవంతునిగా, బ్రహ్మను దేవతగా చెప్తున్నారు అని మనుషులంటారు. అరే, మేమెక్కడ చెప్తున్నాము? వృక్షంలో పూర్తిగా చివర్లో నిలబడ్డారు. ఆ సమయంలో వృక్షం పూర్తిగా తమో ప్రధానంగా ఉంది. బ్రహ్మ కూడా అక్కడ నిలబడ్డారంటే అది అనేక జన్మల అంతిమంలోని జన్మ అవుతుంది కదా. బాబా స్వయం చెప్తున్నారు, నా అనేక జన్మల అంతిమ జన్మలో ఎప్పుడైతే వానప్రస్థ అవస్థ ఉంటుందో అప్పుడు తండ్రి వచ్చారు. వారు వచ్చి వ్యాపారాలు మొదలైనవన్నీ వదిలేలా చేశారు. 60 సంవత్సరాల తర్వాత మనుషులు భగవంతుని కలుసుకునేందుకు భక్తి చేస్తారు. తండ్రి అంటారు, మీరంతా మనుష్య మతంపై ఉండేవారు. ఇప్పుడు బాబా మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. శాస్త్రాలు రాసేవారు కూడా మనుషులే. దేవతలైతే రాయరు, అలాగే వారు చదవరు కూడా. సత్యుగంలో శాస్త్రాలుండవు. అక్కడ భక్తే ఉండదు. శాస్త్రాల్లో అన్ని కర్మకాండలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఆ విషయమేదీ లేదు. బాబా జ్ఞానాన్ని ఇవ్వడానికి కూడా మీరు చూస్తారు. భక్తి మార్గంలోనైతే మనం ఎన్నో శాస్త్రాలు చదివాము. మీరు వేద శాస్త్రాలు మొదలైన వాటిని నమ్మరా అని ఎవరైనా అడిగితే మీరు చెప్పండి. మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికంటే ఎక్కువగా మేమే నమ్ముతాము. మొదటి నుండి అవ్యభిచారి భక్తిని మేమే ప్రారంభించాము. ఇప్పుడు మాకు జ్ఞానం లభించింది. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. మరి మేము ఆ భక్తిని ఎందుకు చేస్తాము అని చెప్పండి. తండ్రి అంటారు, పిల్లలు, చెడు వినకండి, చెడు చూడకండి. కావున తండ్రి ఎంత సరళ రీతిలో అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. నేను ఆత్మను. వారైతే నేనే అల్లాను అని అనేస్తారు. మీకిక్కడ నేను ఒక ఆత్మను, తండ్రి సంతానాన్ని అన్న శిక్షణ లభిస్తుంది. దీనినే మాయ గడియ గడియ మరిపింపచేస్తుంది. దేహాభిమానులుగా అవ్వడం వల్లనే తప్పుడు కర్మలు జరుగుతాయి. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు, తండ్రిని మర్చిపోకండి, సమయాన్ని వృధా చేయకండి. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, రచయిత మరియు రచనల రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకుని ఆస్తికులుగా అవ్వాలి. డ్రామా జ్ఞానంలో తికమక పడకూడదు. మీ బుద్ధిని హద్దు నుండి తొలగించుకుని అనంతంలోకి తీసుకువెళ్ళాలి. రెండవ పాయింట్, సూక్ష్మవతనవాసి ఫరిష్తాగా అయ్యేందుకు సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. ఆత్మలో ఏ చెత్త అయితే నిండి ఉందో
దానిని స్మృతి బలంతో తొలగించుకుని శుభ్రం చేసుకోవాలి. వరదానము: ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేసి ఏకరస స్థితిలో స్థితులై ఉండే శ్రేష్ఠాత్మ భవ. ఏ పిల్లలైతే ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేస్తారో వారికి ప్రపంచంలోని అన్ని రసాలు చప్పగా అనిపిస్తాయి. ఉన్నది ఒకే మధురమైన రసమైనప్పుడు ఇక ఒక్కదాని వైపుకే అటెన్షన్ వెళ్తుంది కదా. సహజంగానే మనసు ఒకే వైపుకు వెళ్తుంది. కష్టం అనిపించదు. తండ్రి స్నేహము, తండ్రి సహాయము, తండ్రి తోడు, తండ్రి ద్వారా సర్వప్రాప్తులు సహజంగానే ఏకరస స్థితిని తయారు చేస్తాయి. ఇటువంటి ఏకరస స్థితిలో స్థితులై ఉండే ఆత్మలే శ్రేష్టమైన వారు. స్లోగన్: చెత్తను ఇముడ్చుకుని రత్నాలను ఇవ్వటమే మాస్టర్ సాగర్లుగా అవ్వటము. ఓం శాంతి.